ద లయన్ అండ్ ద బోర్. ఓకే, సో ఇట్ వాజ్ ఏ హాట్ సమ్మర్ డే. అది చాలా వేడిగా ఉన్నటువంటి వేసవి కాలంలో ఉన్నటువంటి రోజు అనమాట. ఏ లయన్ అండ్ ఏ బోర్. ఓకే, సో సింహము అట్లాగే ఒక మగ పంది రీచ్ ఎ స్మాల్ వాటర్ బాడీ ఫర్ ఎ డ్రింక్. ఓకే, సో వారు నీరు ఉన్నటువంటి ఒక ప్రాంతానికి వారు చేరుకున్నారనమాట. అది ఒక చిన్న నీళ్ళ గుంటలాగా ఉంది, తాగడానికి నీరు ఉందన్నమాట. అందులో దే బిగిన్ ఆర్గ్యూయింగ్. ఓకే, సో వారు ఏం చేశారు అంటే పోట్లాడుకోవడం ప్రారంభించారు. అండ్ ఫైటింగ్ అబౌట్, వారు గొడవడుకుంటూ ఉన్నారనమాట. హూ షుడ్ డ్రింక్ ఫస్ట్, ఎవరు ముందు నీళ్లు తాగాలి. ఆఫ్టర్ ఏ వైల్, కొంతసేపు అయిన తర్వాత దే ఆర్ ట్రైడ్. ఓకే, సో వారు ప్రయత్నం చేశారు. అండ్ స్టాప్ ఫర్ బ్రెత్, తర్వాత వారు ఊపిరి పీల్చుకోవడం కోసం కొంచెం ఆగారు. వెన్ దే నోటీస్ వల్చర్స్ అబౌవ్, సో వాటి యొక్క పైన రాబందులు ఉన్నాయి అనమాట. ఆ రాబందులు ఉన్నాయి అన్నట్టు విషయాన్ని ఆ రెండు కూడా గమనించి సూన్ దే రియలైజ్. ఓకే, సో తర్వాత వారు గుర్తించారు దట్ ద వల్చర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ వన్ ఆర్ బోత్ ఆఫ్ దెమ్ టు ఫాల్. ఓకే, సో అక్కడ ఉన్నటువంటి రాబందులు చూస్తూ ఉన్నాయి అనమాట. సో ఒకళ్ళే పడిపోతారా లేదా ఇద్దరు కూడా పడిపోతారా, కొట్టుకొని పోరాడుకొని ఎవరైతే పడిపోతారో వాళ్ళని బట్టికెళ్ళి తినేద్దామని చూస్తూ ఉన్నట్టు. ఫీస్ట్ ఆన్ దెమ్. ఓకే, సో వాళ్ళని బట్టి అవి చక్కగా సమరం చేసుకుందాం, వాడి యొక్క మాంసాన్ని తిని అని చెప్పి. ద లయన్ అండ్ ద బోర్ దెన్ డిసైడ్. అప్పుడు ఆ సింహము అట్లాగే ఆ మగపంది చివరికి నిర్ణయించుకుని దట్ ఇట్ వాస్ బెస్ట్ టు మేకప్. ఓకే, సో అవి ఏమనుకున్నాయి అంటే మనంతటా మనమే చేసుకోవడం, చక్కగా చేసుకోవడం మంచిది. బీ ఫ్రెండ్స్ దాన్ ఫైట్. ఓకే, మంచిగా స్నేహితులుగా ఉండడం మంచిది పోరాడుకోవడం కంటే, గొడవాడుకోవడం కంటే. అండ్ బికమ్ ఫుడ్ ఫర్ వల్చర్స్. అలాగే ఆ యొక్క రాబందులకి మనం ఆహారం అవడం కంటే కూడా. దే డ్రింక్ ద వాటర్. ఓకే, సో వారు చక్కగా నీటిని తాగారు, టుగెదర్ కలిసి నీళ్ళు తాగారు. అండ్ గో దేర్ వేస్ ఆఫ్టర్, వారి యొక్క మార్గాల గుండా వారు వెళ్ళిపోయారు.